నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సమయం దగ్గరికి వస్తూ ఉంది. సో మరి 2-3 రోజుల్లోనే ఉప ఎన్నిక ఉండబోతుంది, ఎన్నికల పోలింగ్ సంబంధించి. సో దీనికి సంబంధించి పార్టీలన్నీ కూడా అప్రమత్తం అవుతా ఉన్నారు. సో ఏ పార్టీ గెలుస్తనే ఉత్కంఠ కూడా జోరుగా సాగుతూ ఉంది. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మహిబాద్ ఎమ్మెల్యే మురళీ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. సో ఎట్లా సాగుతుంది ప్రచారం? మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్స్ ఎన్నిక ఏదైతే ఉందో అంతటా ఉత్కంఠ మొత్తం రేగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ మన జనరల్ ఎలక్షన్స్లో మనకు ట్విన్ సిటీస్లో సికింద్రాబాద్ అదేవిధంగా హైదరాబాద్ ఏదైతే ట్విన్ సిటీస్ ఉందో ట్విన్ సిటీస్లో అప్పుడు మనకు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్కి తక్కువ సీట్లు వచ్చాయి. ఇప్పుడు ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఈ ప్రభుత్వం రావాలి, ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలి, ఇక్కడ మన నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్లలో ఆయన భారీ మెజార్టీతో గెలిపించాలి మన జూబ్లీ హిల్స్ సెగ్మెంట్. అదేవిధంగా ఇప్పుడు నేను రహమత్ నగర్ అదేవిధంగా కార్మిక నగర్ను పొద్దు నుంచి తిరుగుతూ ఉన్నా. ఈ కార్మిక నగర్లో చాలా మంచి స్పందన ఉంది. ఎందుకంటే గత 2 సార్లు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన మేము ఓడించాము. ఈసారి తప్పగా మా బిడ్డ, మా ఇంటి బిడ్డ, మా చుట్టే తిరిగి పెరిగినోడు, ఏదైనా అవసరం ఉన్నా మేము నవీన్ యాదవ్ అన్న దగ్గర పోయి మేము పని చేయించుకుంటాం, ఆ ధైర్యం మాకు ఉందని చెప్పేసి వాళ్ళే ముందుకొచ్చి నిజంగా ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. అందుకే నేను ఒకటి చెప్తాను, ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదేవిధంగా చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం రెండింటినీ చూసుకొని ఈసారి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు అయినటువంటి నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తుందని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే బుల్డోజర్లు వస్తాయి ఇంటి మీదకి అని మాట్లాడుతాను, ఏం సమాధానం? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు ఉంది, చేసిన అభివృద్ధి ఏం లేదు ఇక్కడ రహమత్ నగర్ కానీ కార్మిక నగర్లో. అందుకే ప్రజలే బయటకు వచ్చేసి 10 సంవత్సరాలుగా ఏ నాయకుడు మమ్మల్ని పట్టించుకోలేదు. నవీన్ యాదవ్ మా తమ్ముడు, మా బిడ్డ, ఎప్పుడు ఇంటికి పోయినా కూడా ఏ పనైనా చేయించుకోగలుగుతాడు. గత ఈ 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఏ పనికి పోయినా తమ్ముడు వెంటనే పని చేయించేవాడు. చాలా నిరాడంబరమైన వ్యక్తి. ఆయనతోటి మాకు మంచి అభివృద్ధి జరుగుతుందంటున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో కల్లిబొల్లి మాటలు చెప్పి ఈసారి కూడా ఇక్కడ గెలిపిస్తే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పనితీరు చేస్తుంటే అభివృద్ధిని ఓర్వలేక ఏదో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని ట్రై చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపిద్దామనే ధైర్యం ప్రజలకు ఉంది. బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ మీ అభ్యర్థిపై అనేక రకాల ఆరోపణలు చేస్తూ ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ ఏమో రౌడీ షీటర్ అని మాట్లాడుతున్నారు, బీజేపీ పార్టీ ఎంఏఎం అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేపిస్తా ఉన్నారని మాట్లాడుతున్నారు. ఆ 2 పార్టీలకు ఏం సమాధానం? నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు ఒక తాన్లో ఉన్నటువంటి 2 ముక్కలు. ఏదైనా బీజేపీకి వేసిన ఓటు బీఆర్ఎస్కి వేసిన ఓటు అది బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుద్ది. మనం చూస్తున్నాం సెంటర్లో మైనారిటీల పట్ల ఎంత అసభ్యకరంగా ఎంత ఇబ్బందులు పెట్టుకుంటూ పనిచేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా అక్కడ చెమ్మర గీతం పాడదాం. దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ కూడా ఏదో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ట్విన్ సిటీస్లో ఇక్కడ అధికారం చేపట్టకూడదు అని అస్థిరత్వం తీసుకురావాలని చాలా కుట్రలు పన్నుతూ ఉన్నారు. అందుకే కేటీఆర్ గారు మరీ రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దని. నేను ఒకటి చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ రెండు ఒకటే. మనం బీజేపీకి ఓటేసిన బీఆర్ఎస్కి వేసినట్టే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఒకటి చెప్తా ఉన్నా, మీరందరూ ఈసారి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపండి, భారీ మెజార్టీతో ఇక్కడ మీ బిడ్డ మీకు అనుకూలంగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ చేతి గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించండి అని మేము యోయో టీవీ ద్వారా వీరికి అందరికీ నేను ఒకటి తెలియజేస్తున్నాను. అంటే ప్రజల్లో అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంది. అంటే 10 ఏళ్లలో అభివృద్ధి చేసినామని కేసీఆర్ కావచ్చు, కేటీఆర్, హరీష్ రావు అందరు చెప్పుకుంటా ఉన్నారు ప్రజల్లోకి వచ్చి. సో మరి అభివృద్ధి కనిపిస్తూ ఉందా? నేను అదే ఇప్పుడున్నటువంటి రహమత్ నగర్ కావచ్చు, అదేవిధంగా కార్మిక నగర్లో ఆ గల్లీలు మనకు చాలా రోజుల నుంచి వాస్తవానికి అసలు ఎటువంటి అభివృద్ధి కనిపించట్లేదు. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎటువంటి అభివృద్ధి జరగలేదని ప్రజలే చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక అవకాశం వాళ్ళే చెప్తా ఉన్నారు, 2 సార్లు మా బిడ్డ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఓట్లు వేయలేదు, మాకు అభివృద్ధి జరిగి ఉండదు, ఈసారి గెలిపించి ఉంటే అని బాధపడతా ఉన్నారు. కాబట్టి ఈసారి ఇక్కడ జూబ్లీ హిల్స్లో అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమ పథకాలన్నీ ప్రజల వద్దకు చేరాలన్నా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేస్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలే బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. అందుకే ఈసారి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతోటి 30,000 పైచీలకు మెజార్టీతోటి ఈసారి గెలవడం ఖాయం అని చెప్పేసి మేము యోయో టీవీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.